ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ద్రవిడ భాషలో అద్భుతమైనటువంటి వేదసారంగా నమ్మాళ్ళవార్లు మనకి తిరువాయిమొഴി అనేటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. వారు రచించినటువంటి 4 రచనల్లో కూడా ఈ తిరువాయిమొഴിని సామవేద సారము అని చెప్పి అంటారు. ఇలాంటి తిరువాయిమొഴి యొక్క గొప్పతనాన్ని గురించి మనకి మహానుభావులందరూ కూడా ఎన్నో రకములైనటువంటి విశేషాలని శఠగోపరందాది ఇత్యాది గ్రంథాలన్నిటిలో కూడా ఆ వైభవాన్ని ఎన్నో రకాలుగా మనకి కొనియాడారు. అలాంటి అద్భుతమైనటువంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో 4వ పత్తులో 2వ తిరువాయిమొഴിలో మనం 10 పాసురాలను పూర్తి చేసుకున్నాం. ప్రతి 10లోనూ కూడా 10 పాసురాలు అయిపోయిన తర్వాత 11వ పాసురాన్ని ఫలశ్రుతి పాసురం అంటారు. అంటే ఆ 10 పాసురాలని చదవడం వల్ల మనకి కలిగేటువంటి లాభము ఎటువంటిది చెప్పేటువంటి పాసురం 11వ పాసురం ఫలశ్రుతి పాసురము అని అంటారనమాట. ఇందులో తాయిమార అవస్థ అని ఒక అవస్థని గురించి మనం చెప్పుకున్నాం. అంటే నమ్మాళ్ళవార్లు వారి భావనా పరంపరని 4 విధాలుగా లోకానికి ప్రకటించారు. ఒకటి నమ్మాళ్ళవార్లుగా పురుషుడుగా తండ్రి నాకు మోక్షాన్ని ఎప్పుడు ఇస్తావు అని అడిగేటువంటి దశ మొదటి దశ. ఆ తర్వాత సయేవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష ఉచ్యతే స్త్రీప్రాయమితరం సర్వం జగద్బ్రహ్మ పురస్సరం అన్నట్లుగా భగవంతుడొక్కడే పురుషుడు, మిగిలిన వారందరూ స్త్రీప్రాయులే అనే సిద్ధాంతం ప్రకారం నమ్మాళ్ళవార్లు కూడా తమపై స్త్రీత్వాన్ని ఆరోపించుకుని ఆ భగవంతుడనేటువంటి ప్రియుడికి దూరమైనటువంటి ప్రేయసిగా తమని తాము మలచుకొని పరాంకుశ నాయకిగా మారిపోయారు. అప్పుడు అది నాయకి అవస్థ. ఇంకా ఆ అవస్థలో నాయకి ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు అమ్మ నువ్వు ఇలా చేయడం ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని హితబోధ చేసేటువంటి భావం తల ఎత్తినప్పుడు దానిని తాయిమారవస్థ అన్నారు. తాయి అంటే తల్లి. తల్లి మంచి చెడు బోధించేటువంటిది కాబట్టి ఆయన్నే నమ్ముకొని ఉండాలమ్మా మనం, ఉపాయ అధ్యవసాయము అంటారు. ఆయన తప్ప మనకెవరూ దిక్కులేరని మనం నమ్ముకొని ఉండాలి, నమ్మిక ప్రధానము అని చెప్పేటువంటిది తాయిమార అవస్థ. ఆ తర్వాత అనన్యార్హశేషత్వము అని ఆయనకి తప్ప మనం ఇతరులకి చెందిన వాళ్ళం కాదు, అది తోజి చెలికెత్త యొక్క అవస్థగా మనం 4 అవస్థలను గురించి చెప్పుకుంటున్నాం. అందులో ఈ దశకంలో తాయిమార అవస్థ, తల్లి పడేటువంటి ఆవేదనని 10 పాసురాల్లో చెప్పుకొని ఈ 10 పాసురాలు చదవడం వల్ల మనకి కలిగేటువంటి ఫలశ్రుతి లాభము ఏమిటి అనేటువంటి దాన్ని ఇవాల్టి పాసురంలో మనం అనుసంధానం చేసుకోబోతున్నాము. 11వ పాసురము. மெலியு நோய் தீர்க்கும் நம் கண்ணன் கழல்கள் மேல் மலிபுகழ் வன்குருகூர் செடகோபன் சொல் ஒலிபுகழ் 1010 வல்லவர் மலிபுகழ் வானவர்க்கு ఆవర్ నల్కోవయ్యే. చాలా అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని మనకి అందించారు. ఏమిటా ఫలశ్రుతి అంటే ఎవరైతే దీన్ని చదువుతారో వారు వారి జీవితకాలం అయిపోయిన తరువాత పరమపదము చేరి నిత్యసూరులతో సమానం అవుతారు.
నిత్యసూరులు అంటే శ్రీమన్నారాయణుని యొక్క సన్నిధిలో అనంత గరుడ విశ్వక్సేనాదులు చాలామంది ఉంటారు. వాళ్ళు నిత్యులు అంటారు, ఎప్పుడూ అక్కడే ఉన్నటువంటి వాళ్ళు. జీవులను 3 రకాలుగా చెప్పుకున్నాం కదా, నిత్యులు, ముక్తులు, బద్ధులు అని 3 రకాల జీవులు. నిత్యులు అంటే ఎప్పుడూ స్వామి సన్నిధిలోనే ఉండి ఆయనతో ఆనందంగా కాలాన్ని గడిపేటువంటి వారు. ముక్తులు అంటే కొంతకాలం సంసారంలో ఉండి తర్వాత భగవత్ సన్నిధిని చేరినటువంటి వారు. బద్ధులు అంటే ఈ సంసారంలోనే పడి కొట్టుమిట్టాడుతున్నవారు. ఈ బద్ధులు పరమపదము చేరి ఆ నిత్యులతో సమానమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనేటువంటి ఫలశ్రుతిని మనకు అందిస్తారు. దీనికి ముందుగా చిన్నగా ప్రతిపదార్థాన్ని చెప్పుకొని వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. మెలియుం నోయి తీర్కుం కണ്ണన్. ఈ కണ്ണన్ ఉన్నాడే, కണ്ണన్ అంటే రక్షకుడు అని అర్థం, ఆనంద స్వరూపుడు అని అర్థం, సౌలభ్యమూర్తి అని అర్థం, ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈయన ఒక విరహ బాధని కలిగించడానికి కారకుడైన వాడు. ఆ బాధని తీర్చడం కూడా మళ్ళీ ఆయన చేతిలోనే ఉంది. ఆయన దూరం అయితే బాధ, ఆయన దగ్గర అయితే ఆ బాధ అంతా తీరిపోతుంది. కాబట్టి మెలియుం నోయి తీర్కుం, కలిగినటువంటి బాధని తీర్చేటువంటి కണ്ണన్ ఆ శ్రీకృష్ణుని యొక్క కజల్గల్ మేల్ పాదాల మీద, ఆ శ్రీపాదాల మీద ఉన్న తులసి అని మొదటి నుంచి చెప్తూ వస్తోంది ఈవిడ. మలి పుగల్ వన్ కురుహూర్ సెడగోపన్, చక్కగా పెరిగే కీర్తి కలిగినటువంటి సుందరమైన కురుహూరు నగరులో ఉన్న సెడగోపన్. సెడగోపన్ చెప్పుకుంటున్నాం రోజు. ఆ పుట్టగానే ప్రతి మనిషిని శఠ అనే ఒక వాయువు కమ్మివేస్తుంది. దానివల్ల ఏం జరుగుతోందో తెలియని ఒక స్థితి వస్తుంది, అజ్ఞానం ఆవరిస్తుంది. అలా ఆయన పుట్టినప్పుడు కూడా ఆ వాయువు మీదకు వస్తుంటే దాన్ని కోపించారు కాబట్టి సెడకోపులు, అదే సెడగోపులు అనేటువంటి పేరు వచ్చింది. మనందరికీ గుళ్ళోకి వెళితే తీర్థం ఇచ్చిన తరువాత సెడగోపం పెట్టండి అంటారు చూడండి, అది ఈయన పేరు మీదే వచ్చిందనమాట. ఈయన స్వామి యొక్క పాదాలు అని అర్థం అన్నమాట. అలాంటి నమ్మాళ్ళవార్లు సాయించినటువంటి పుగళ్ ఒలి, కీర్తి కలిగినటువంటి కళ్యాణ గుణాలు. ఎంత మంచి కళ్యాణ గుణాలు! అలాంటి గుణాలని ఒలి ఆయిరత్తు, ఎన్ని పాసురాల్లో చెప్తున్నారండి? 1000 అని మాట వరుసకన్నమాట. 1102 పాసురాలలో 20 వల్లవర్, ఈ 10 పాసురాలని చక్కగా చెప్పగలిగినటువంటి వారు. మలి పుగళ్ వానవర్కు, మంచి కీర్తి కలిగిన నిత్యసూరులకు నీల్కోవై, దృఢమైన సంబంధము కలవారై ఆవరు అగుదురు. ఇక్కడ కీర్తి అనేటువంటిది 2-3 సార్లండి. ఒకటేమో ఆ కురుహూర్ అనేటువంటిదే ఎంతో కీర్తి కలిగినటువంటి ప్రదేశం. రెండోదేమో సెడగోపులు ఎంతో కీర్తి కలిగినటువంటి మహనీయులు అని అర్థం. మూడవదేమో తిరువాయిమొഴി, అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి దివ్య ప్రబంధము అని అర్థం. అక్కడ నిత్యసూరులేమో ఎంతో కీర్తి కలిగినటువంటి వారు అని అర్థం. 4టికి కూడా ఇది చక్కగా సరిపోయేలాగా అద్భుతంగా మనకి అందించారు. ఇంకా దీనికి ఈడు వ్యాఖ్యానంలో ఏం చెప్పారో మనం ఒక్కసారి ఈడు వ్యాఖ్యానాన్ని చూద్దాము. 60వ పేజీ అండి, 60వ పేజీ. నిగమత్తిల్ ఇత్తిరువాయ్మొഴി అభ్యసిక్క వల్లార్ నిత్యసూరిగళుక్కు సదృశరావర్ ఎంగిరార్. ఈ తిరువాయ్మొഴിని ఎవరైతే చదువుతారో వారు నిత్యసూరులతో సమానులు అవుతారు అని ఫలశ్రుతిని అందిస్తున్నారు. చెప్పుకున్నాం కదండి, మొత్తం సారాంశాన్ని అంతటిని ఒక్క వాక్యంలో అవతారిక వాక్యంగా రాయడంలో నంబిళ్ళయ్య గారిని మించినటువంటి మహనీయులు లేరు. మెలియు నోయ్ తీర్కుం మెలియం ఎన్నో తాయార్ కై వాంగినాళ్ పిన్నయ్యం ఉడయ్యవన్ కైవిడానే. ఆవిడ ఊరుకున్నా ఇంక నేనేం చెయ్యలేను, పిలవలేను అని ఆవిడ చేతులు ముడుచకు కూర్చున్నా, ఆవిడ ఒకవేళ
నేనేమీ చెప్పలేకపోతున్నాను, చెయ్యలేకపోతున్నాను అని చేతులు ముడుచుకుని కూర్చున్నా ఆవిడ యొక్క ప్రేమను అర్థం చేసుకున్నటువంటి పెరుమాళ్ళు మాత్రం ఆ బాధను తీర్చడానికి సంసిద్ధులవుతున్నారు అని. పెత్తారు పెత్తొజిందార్ ఇత్యాది మనకి 8వ పదిలోకి వెళ్ళాక వస్తుందండి. ఏమిటంటే ఆ పరమాత్మని నమ్ముకుంటే ఆయనే మన బాధల్ని తీరుస్తాడు అనేటువంటిది అనేక చోట్ల మనకి చెప్పారనమాట. నన్ కണ്ണన్ మన కృష్ణుడు బాధని తీర్చినటువంటి వాడు కాబట్టి కృష్ణుడికి నన్ కണ്ണన్ అన్నారు. నన్ కണ്ണన్కి ఇక్కడ వ్యాఖ్యానంలో భాగవతాన్ని తీసుకొచ్చారండి నంబిళ్ళయ్య గారు. తాసామావిరభూచౌరి ఈ గోపికా గీతల అయిన తర్వాత భాగవతంలో వస్తుందండి. తాసామావిరభూచౌరి స్మయమానముఖంబుజ పీతాంబరధర స్రగ్వీ సాక్షాన్మన్మథ. గోపికా గీతలు అయిన తరువాత అండి ఒక్కసారి వాళ్ళు ఉన్మస్తకావస్థలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళని వాళ్ళు కూడా వశంలో పెట్టుకోలేని ఒక ఆనంద స్థితిలోకి వెళ్ళేటప్పటికీ అమ్మో వీళ్ళు ఇంత ఆనందపడిపోతున్నారని కృష్ణుడు టక్కుమని ఒక్కసారి మాయమైపోతాడు. మాయమైపోయేటప్పటికి ఇంకా గోపికల యొక్క బాధను చూడాలండి. భాగవత శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటాయి, పద్యాలు అంతకంటే బాగుంటాయి. వాళ్ళు అంటుంటారు, నీ వడవిన్ పవల్ తిరుగ నీ కుటిలాలక లాలితాస్యమిచ్చా విధి చూడకున్నా నిముషంబులు మాకు యుగంబులైచనున్ కావున రాత్రులైన నిన్ను కన్నులనెప్పుడు చూడకుండా లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసే విధాత అదేల క్రూరుడై. చాలా అందమైన పద్యం. గోపికలు అనుకుంటారట, కృష్ణ నీవు అడవిన్ పగలు తిరుగా, పగలంతా ఆ గోవులతోట అడవుల్లో తిరుగుతూ ఉంటావు. ఎప్పుడో సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత నువ్వు వస్తావు. అప్పటి వరకు నీ ముఖమండలాన్ని ఆ అందమైనటువంటి ముంగురులని చూసే భాగ్యం మాకు ఉండనే ఉండదు. పోనీలే రాత్రైనా నిన్ను హాయిగా చూద్దామనుకుంటే ఆ బ్రహ్మగారు చూడు ఎంత మోసం చేశాడో. రెప్పలడ్డముగా చేసే విధాత అదేల క్రూరుడై. ఈ కంటి మీద రెప్పల్ని పెట్టాడయ్యా. ఒక్కసారి నిన్ను చూద్దామో అని మేము సిద్ధమయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో చెప్పలేనటువంటి నిద్ర వచ్చి మా కన్నుల మీదకి నిన్ను చూడనీయకుండా చేస్తోంది అని. అంటే రాత్రి నిద్ర రావడాన్ని చాలా అందమైనటువంటి భావ ప్రకటనగా మనకి పోతనామాచ్యుల వారు అందచేస్తారు అన్నమాట. వెతుకుతున్నారు, ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని తల్లడిల్లిపోతున్నారు. మరి అక్కడ ఒక చోటకి వెళ్ళేటప్పటికి అడుగుజాడలు కనిపించాయి. గుర్తుపట్టేసి వాళ్ళు అనుకుంటారట, ఈ చరణంబులే ఇందు నిభానన సనకాది మునియోగ సరణి నొప్పు, ఈ పాదతలములే ఎలనాగ శృతి వధూ సీమంత వీధుల చెన్ను మిగులు, ఈ పదాబ్జంబులే ఇభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మలు, ఈ సుందరాంగ్రులే ఇందీవరేక్షణ ముక్తికాంత మనోమోహనంబులు, ఈ అడుగుల రజమయింతి బ్రహ్మే సాది దివిజవరులు మౌళి దిశల దాల్తురు అనుచు కొందర బలలు అబ్జాక్షుడేగిన క్రమముగనియు అతని కానరైరి. ఆహా, ఇదిగో ఈ అడుగు జాడలే ధ్యాన మార్గంలో సనక సనందనాదులందరూ కూడా కీర్తించేటువంటి అడుగు జాడలు. ఈ పాదాలే వేదాలనేటువంటి స్త్రీలకి పాపిటలో చక్కగా పాపిట బొట్టు అని పెట్టుకుంటాం చూడండి, అలా అలంకారంగా ఉండేటువంటివి. ఈ పద్మాల వంటి పాదాలే లక్ష్మికి ఆధారాలుగా ఉన్నటువంటి పాదాలు. ఈ అడుగులే మోక్షం అనే మగువని మోహింపచేసేవి. ఈ పాదధూళినే బ్రహ్మరుద్రాదులందరూ తమ శిరస్సుపై ధరించేవారు అంటూ ఇదిగో ఇటే వెళ్ళాడు అంటూ ఆయన వెళ్ళినటువంటి దారులను చూసుకుంటూ వీళ్ళందరూ కూడా ఆహా
నీకు దూరమై మేము ఎలా బ్రతకగలమయ్యా? మమ్మల్ని నువ్వు అలా బ్రతకనిచ్చావా? మర్చిపోయేలా చేసావా? నీ నగవులు నీ చూట్కులు నీ నానా విహరణములు నీ ధ్యానంబుల్ నీ నర్మాలాపంబులు మానసముల నేటి నేడు మగుడవు కృష్ణ. ఏమి నవ్వులయ్యా! నీ నవ్వు గుర్తొస్తే తట్టుకోలేకపోతున్నాం, చూపు గుర్తొస్తే భరించలేకపోతున్నాం, నీ విహారాలు ధ్యానాలు పరిహాసాలు అబ్బబ్బా మమ్మల్ని బ్రతుకనివ్వడం లేదే అని అంటూ అరవిందంబుల కంటే కోమలములై అందంబులై ఉన్న నీ చరణంబుల్. ఎలాంటి పాదాలండి? చరణాలు చరణాలు ముక్తి సోపానాలు, శరణన్న వారి కవి మోక్ష సదనాలు అంటారు ఒక మహాకవి. అలాగా ముక్తి సోపాలైనటువంటి చరణాలని విడిచి మేము ఉండలేము అని చెప్పి ప్రాణములు పోయేంత విరహ వ్యధని వాళ్ళు ప్రకటించినప్పుడు తాసా మా విరభూత్సౌరి వారికి తిరుక్కన్నపురం శౌరిరాజ పెరుమాళ్ళు, ఆయనకి శౌరిరాజ పెరుమాళ్ళు అని పేరు. ఆయన అంటే కృష్ణ పరమాత్మ అన్నమాట. ఒక్కసారి స్మయమాన ముఖాంబుజ కనపడితే కనపడ్డాడు, నవ్వుకుంటూ వచ్చాటాడు. ఇంత ఏడిపించి మమ్మల్ని నువ్వు నవ్వుకుంటూ వస్తావా అని వీళ్ళకి ఉడుకుమాత్తనం వచ్చేంత నవ్వుకుంటూ వచ్చాటండి. పీతాంబరధర స్రగ్వి చక్కటి పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు, స్రగ్వి మెడ నిండా హారములు ధరించినటువంటి వాడు. అన్నిటికంటే గొప్ప విశేషణం సాక్షాన్ మన్మథ. మన్మధుడంటేనే మనస్సుని అలాగ మధించేవాడు అని అర్థం, కోరికలు కలిగించేవాడు అని అర్థం. ఆ మన్మధుడికి కూడా మన్మధుడైనటువంటి ఆ శౌరి నవ్వుకుంటూ వచ్చి కనపడ్డాడు అన్నట్లుగా తాసాం ఆవిరభూచౌరి ఎండ్రిప్పడిప్పట్ట ఆపత్తుక్కళిలే వందు ముగం కాట్టుమెన్నం ప్రమాణ ప్రసిద్ధి. అంత ఆపద వచ్చినప్పుడు ముఖాన్ని చూపించినటువంటి మహనీయుడు కదా, అంటే ఆయనే సర్వరక్షకుడు అని చెప్పడం అన్నమాట. ఇప్పటి శిలయ్యాగ ఇక్కడియాన విరహవ్యదయైపోకుం. ఆయన గురించి బెంగపడిపోయి ఎలా నిన్ను చూస్తామని తల్లడిల్లిపోతుంటే ఆశ్రిత సులభనాన కృష్ణన్, నేను ఇక్కడే ఉన్నానర్రా అంటూ నవ్వుకుంటూ వచ్చేటువంటి కృష్ణుడి యొక్క తిరువడిగల్ విషయమాగా పాదాల మీద ఉన్న తులసి. ఇది మాత్రం మర్చిపోవట్లేదండి, పాదాల మీద ఉన్నటువంటి తులసి. మలిపుగల్ தேசகாலங்களால் விப்பகிருஷ்ணமான அவன் படிகளையும் இப்போదే పెరువేణం ఎన్ను విడాయుక్కంబడి. ఎప్పటికప్పుడే చెప్తున్నారండి 10 పాసురాల్లో. అప్పటి దేశం కాదు, అప్పటి కాలం కాదు. దేశం ఎప్పుడో కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో జరిగిన అవతారాల యొక్క స్వామి పాదాల మీద ఉండేటువంటి తిరుత్తుజాయి అని. కాలం చూస్తే ఎప్పటిదో. అలా దూరంగా ఉన్నటువంటి స్వామి పాదాల మీద తులసిని ఇప్పుడే నేను పొందాలి. ఎన్ను విడాయుక్కంబడి. ఓ ఆర్తి, విడాయి అంటే దాహం అని అర్థం. ఇక్కడ పెరుమాళ్ళ దర్శనం కోసం ఆర్తి ఆర్తి ఆర్తి. భగవద్విషయత్తిలే విడాయిక్కయ్యాల్ వంద పుగజిరే. ఆ ఆర్తి కూడా ఏమిటండి అంత కీర్తి దానికి అంటే పరమాత్మ యందు ఆర్తి కాబట్టి అది కీర్తింపబడుతోంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటి పట్ట పొగజయ్యుడయ్య ఆశ్వారరులిచ్చేదదు. అలాంటి కీర్తి కలిగినటువంటి నమ్మాళ్ళవారు. నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, పెరుమాళ్ళు ఈ తిరువాయిమొజి అంతా కూడా ఆ నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళ యందు ఎంత ప్రేమ ఉందో చెప్పేటువంటి తిరువాయిమొజి కాబట్టి ఆయన అవ్విడాయిపోన విడందెరియాదపడి పరిహరిక్క వల్ల నెంగర కళ్యాణ గుణంగళై వ్యక్తమాగ పడి విడాయిపిత్తవన్ అవ్విడాయిపోన விடந்தெரியாதபடி பரிஹரிக்க வல்ல நெங்கிற கல்யாண குணங்களை వ్యక్తమాగ చొల్లుక్కిర ఇప్పత్తయ్యం అభ్యసిక్క వల్లవర్. ఆయన ఎంత ఆతృత పడ్డారు, ఎంత దుఃఖపడ్డారు, ఎప్పుడు చూడాలని ఎలా తహతహలాడారు అని ఆయన భావాలని అర్థం చేసుకుంటూ ఎవరైతే చదువుతారో
అంటే మనలా చదువుకునేటువంటి వాళ్ళం అందరికీ మనకి భరోసా ఇచ్చేటువంటి మంచి మాట అండి ఇది. మీ అందరికీ ఒక మంచి లాభం జరుగుతుంది. ఏమిటండి ఇది? ఈ పత్తయ్యం అభ్యసిక్క వల్లవరుగల్, ఈ 10 పాసురాలనే గనక చాలా చక్కగా మీరు అభ్యాసం చేస్తే మలిపుగల్ వానవర్ కావర్ నర్కోవయ్యే, ఈ వాజ్వారోడు వప్పరుగళాయిత్తువరుగళం, ఈ ఆళ్వార్లు ఆ నిత్య సూర్యులతోటి సమానమైనటువంటి వారు అవుతారు. అది ఎలాగండి? నిత్యానుభవం పండానిర్కచ్చైదే అవరుగల్ విడాయక్క వల్లరాంబడి. ఏమండి, నిత్య సూర్యులు ఎప్పుడూ అక్కడే ఉంటారండి. అయినా సరే వాళ్ళకి మళ్ళీ ఇంకా చూడాలి, ఇంకా సేవించాలి, ఇంకా కైంకర్యం చేయాలి, ఆ పాదాలు చూడాలి, దివ్య దర్శనం కావాలి అని తహలాడిపోయే నిత్య సూర్యుల్లాగా భగవద్ విశ్లేషత్తాల్ మనం ఎక్కడున్నాం? ఆయనకు చాలా దూరంగా. విడాయిక్క ఎక్కువ సంభావన ఇల్లాద సంసారత్తులే ఇరిందివర్, అసలు ఆ ఆర్తి తీర్చుకోవడానికి అవకాశం లేనటువంటి సంసారంలో పడి ఉన్నాం మనందరం. ఇక్కడ ఉండి స్వామిని చూడాలనేటువంటి ఆర్తి విడాయక్క వల్లరా నా పోలేయాయత్, ఆ ఆర్తిని తీరుస్తాయి ఈ పాసురాలు. ఎలా తీరుస్తాయండి? మనకు మోక్షం వస్తే, స్వామి సన్నిధిలో నిలబడితే, ఆయన కళ్యాణ గుణాలను అనుభవిస్తూ ఉంటే అప్పుడు ఆ ఆర్తి పోతుంది. ఎక్కడో అక్కడ ఉన్న నిత్య సూర్యులు అనుభవించేటువంటి ఆర్తిని ఈ సంసారంలో ఉన్నటువంటి వారు కూడా పొందడానికి అద్భుతమైనటువంటి అవకాశము ఈ తిరువాయిమొഴി దివ్య ప్రబంధము. నల్ల సేర్తియావర్, ఆ నిత్య సూర్యుల యొక్క గోష్ఠిలో చాలా అందంగా ఆనందానుభవాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని ఈ ఫలశ్రుతి పాసురంలో చెప్పారు. ఇది మనం చెప్పుకునేటప్పుడు ఒక నియమాన్ని పాటిస్తున్నాము. 10 పాసురాలని కూడా ఒకసారి చదువుకోవడం అనేటువంటిది, అది రేపు మునిత్రయం అందించినటువంటి ఆ ఫలశ్రుతిగా మనం చెప్పుకునే ప్రయత్నము చేద్దాం. జై శ్రీమన్నారాయణ. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம், ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः.